పాకిస్తాన్ మనకు ఒక ఎంటికతో సమానం. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర అంత బలం లేదు, అంత శక్తి లేదు, మన దగ్గర ఉన్నంత ఆర్మీ గుట లేదు. I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వారం రోజుల నుంచి చూస్తున్నాం మనం టీవీలలో కానీ సోషల్ మీడియాలో కానీ మొత్తం మీద ఒకటే రచ్చ, అదే పహల్గామ్ అటాక్ కోసం. మరి ఈ పహల్గామ్ అటాక్ అయితే జరిగింది. మరి భారత ప్రభుత్వం అంటే మన ఇండియా భారతదేశం ఏ విధంగా పగ తీర్చుకోబోతున్నది అని చెప్పి ప్రతి భారతీయుడు మరి రెండు కండ్లతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా ప్రకటించడం జరిగింది, ఈ అటాక్ లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళను వదిలే ప్రసక్తే లేదని. I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. అంతేకాదు పాకిస్తాన్ కు భారతదేశానికి ఉన్న సంబంధాలు అయితే ఇట్లా దారం తెంపేసినట్టయితే తెంపేయడం జరిగింది. అంతేకాదు పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే మన భారతదేశంలో బతుకుతున్నారో వాళ్ళు ఇక నుంచి మన భారతదేశంలో బతకాల్సిన అవసరం అయితే లేదు, వాళ్ళ పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పి మన భారత ప్రభుత్వం అయితే హుకుం జారీ చేయడం అయితే జరిగింది. మరి వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. పాకిస్తాన్ వాళ్ళను అస్సలు నమ్మే పరిస్థితి లేదు. ఏ విధంగా ఎలా అటాక్ చేస్తారో తెలియదు, కానీ మన భారతదేశ సైనికులు కానీ మన భారతదేశ ప్రభుత్వం కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా అయితే ఉన్నది. అవసరం వస్తే యుద్ధానికైతే సిద్ధం, కానీ ఎట్లయినా మన భారతదేశ ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది, ఎట్లయినా పగ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పి ముందలకైతే పోతా ఉన్నది. ఒకవేళ యుద్ధం వస్తే పాకిస్తాన్ మనకు ఒక ఎంటికతో సమానం. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర అంత బలం లేదు, అంత శక్తి లేదు, మన దగ్గర ఉన్నంత ఆర్మీ గుట లేదు. ఏదో వాళ్ళ వీళ్ళ దేశాల మద్దతు తీసుకొని సంకలు గుద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది, కానీ అంతేగాని దానికి ఉన్న శక్తి అయితే అస్సలు లేదు. ఫ్రెండ్స్, మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఖచ్చితంగా మన భారత ప్రభుత్వం న్యాయం చేస్తుంది. ఈ విషయంలో మీరు కూడా మన భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. చూస్తూనే ఉండండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.